నమస్తే, వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. నేను మీ సుమలత. ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్పర్సన్, అరకులోయ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాచిపెంట శాంతకుమారి ఆదేశాల మేరకు కమడ పంచాయతీ సిరిలిమెట్ట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంగడ నీలకంఠం, మండల కమిటీ నాయకుల పర్యటనలో భాగంగా ఈ గ్రామంలో ముగ్గురు వ్యక్తులకు ఒక వికలాంగుడు చిట్టిబాబు, సంజన, అనిత వీరికి నేటికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేకపోవడం చాలా దుర్మార్గం. ఈ గ్రామంలో అంగన్వాడీ భవనం లేదు, ప్రైవేట్ ఇంటి వద్ద నిర్వహిస్తున్నారు. వారికి ప్రభుత్వం వారు అద్దె కూడా చెల్లించడం లేదు, రవాణా సౌకర్యం కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. అంగన్వాడీ టీచర్ రవాణా ఛార్జీ, ఇంటి అద్దె చెల్లిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పటికీ అక్కడ చేరుకోవాలంటే ఒరిస్సా రాష్ట్రానికి సుమారు 30 కిలోమీటర్ల దూరం నుండి ఈ గ్రామానికి చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిరిలిమెట్ట గ్రామంలో చూస్తే ఒక అనాథ కుటుంబాన్ని మనం ఈరోజు చూసాము. మరి చూస్తే ఆయనకి ఒక ఆధార్ కార్డు కానీ, ఒక రేషన్ కార్డు కానీ, తల్లిదండ్రులు చనిపోవడం, మరి ఏది లేకుండా అనాథగా ఉండడం చాలా విచారకరమైనటువంటి విషయం. మరి ఈ రోజు వరకు కూడాను, ఇన్ని సంవత్సరాలైనా కూడాను ప్రభుత్వం స్పందించకుండా, వాళ్ళకి ఆధార్ కార్డు లేకుండా, మరి అలాగే వాళ్ళకి ఈ రేషన్ కార్డు లేకుండా చేసి ఉండడం చాలా విచారకరమైనటువంటి విషయం. అయితే ఈ గిర్లిమెంట గ్రామాన్ని మనం ఈరోజు వచ్చాము, మనం ఆంధ్ర నుండి వచ్చాము, ఒరిస్సా దాటి వచ్చాము, కానీ ఆంధ్రకు ఒక రూట్ మనకు ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరం. మరి ప్రభుత్వ పాలన ఎటు వెళ్తుంది అన్నది దీన్ని బట్టి నిదర్శనంగా మనకు అర్థమవుతుంది. మరి ఈ చిట్టిబాబు కుటుంబాన్ని మనం ఆదరించకపోవడం, మరి ఈ మన యొక్క ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అని చెప్పేసి మనం స్పష్టంగా ఇది కనబడుతుంది. మరి దీనికి ఎన్నోసార్లు పేపర్ స్టేట్మెంట్లు వచ్చాయి. దాన్ని స్పందించి మనం ఈరోజు వాళ్ళని దర్శించడం జరిగింది. వాళ్ళని మనం చూస్తే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు బతుకుతున్నారు. అంతేకాకుండా ఈ గ్రామాన్ని చూస్తే ఒక డ్రైనేజీ లేదు, ఒక సీసీ రోడ్డు లేదు, అలాగే ఆంధ్ర నుండి మనకు ఒక రూటు లేదు. మరి ఇటువంటి ఈరోజు చూస్తే మనకు స్కూల్ ఉంది, బిల్డింగ్ లేదు. నాడు నేడు అని చెప్పేసి ఆ ప్రభుత్వం గొప్పలు చెప్పడమే కానీ ఒక బిల్డింగ్ లేదు, ఒక అంగన్వాడీ లేదు. అదే కాకుండా ఈరోజు వాళ్ళు సప్లై చేస్తున్నటువంటి నిత్యావసర సరుకులు డోర్ డెలివరీ అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఈరోజు ప్రతి కార్డుకు ఒక 30 రూపాయలు వసూలు చేసి వాళ్ళ డబ్బులతోనూ ఇక్కడ తెచ్చి ఆ నిత్యావసర సరుకులు ఇక్కడ తెచ్చి వాళ్ళు అందజేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మన గిరిజనుల యొక్క హక్కులు, చట్టాలు కాలరాస్తూ మరి ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉందా లేదా అనేటువంటి ఒక నిశ్చితమైనటువంటి సమస్యలో మనం ఈరోజు పడిపోయి ఉన్నాం. ఎందుకంటానంటే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. అది ఏం చేసింది? ఇంత దుర్భరమైనటువంటి జీవితంలో మనం గడుస్తుంటే బోయా బెంతు వాల్మీకుల్ని తెచ్చి మన గిరిజన జాబితాలో కలపడానికి సిద్ధమైంది. ఆ తర్వాత కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి జగన్ ఏం చేశారు? అదే తీరులోనూ మరి బోయా బెంతు వాల్మీకుల్ని మన ఎస్టీ జాబితాలో చేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో